ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలోమీటర్ల మేర వీరి ప్రయాణం సాగింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకాన్ని చింతలపూడిలో శాసనసభ్యులు రోషన్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. 2025 డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాడు దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం నేడు దివ్యాంగ శక్తి పథకం అమలు చేసినట్లు తెలిపారు. చింతలపూడి ఆర్టీసీ బస్టాండ్ లో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగుల శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని చింతలపూడి మినీ బస్టాండ్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో ముచ్చటిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. అలాగే ఈ పథకం ద్వారా 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని, రాష్ట్రంలో బస్సు పాస్ కౌంటర్లలో సర్టిఫికేట్స్ చూపించి పాసులు పొందవచ్చని తెలియజేశారు.